ఈ తిరుపతి అనేది మన తెలుగు వాళ్ళకి చెప్పుకోలేని బాండింగ్. ఇయర్కి అట్లీస్ట్ 2 times అయినా వెళ్తాను. దర్శనం అయితే నా లైఫ్లో ఇంత వర్స్ట్గా ఎప్పుడు జరగలేదు. సెక్యూరిటీలు ఏం చేస్తారంటే సెంటర్లో 15 మందిని 20 మందిని వదిలేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వదులుతున్నారా అట్లే వదులుతారో నాకొద్దు తెలియదు. గుడి నుంచి 4 kilometers బ్యాక్ సైడ్ వదిలినారు అనమాట. ఆల్మోస్ట్ 24 hours పైన పట్టింది. కోట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఒక కొత్త అప్డేట్ చూడండి, ఇది వచ్చేసి చెకింగ్ పాయింట్ అనమాట. అదే వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాం కదా. ఒకవేళ మర్చిపోయినాను, అలాగే మీరు కూడా తప్పు చేయకండి. ఒకవేళ ఆ వెంకటేశ్వర స్వామి వెయిట్ చేయకుండా పంపిడు. సో ఇది తిరుపతినే కనపడిస్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఏదో గొడవ 50 meters అంతా డేంజర్ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ ఉంటుంది. ఈ రోడ్ లో మనం చెప్పలేని యాక్సిడెంట్స్ అవుతుంది అనమాట. వెజ్ ఎక్కువ కనపడేస్తుంది, వెజ్ కనపడేస్తుంది. హాయ్, హలో, నమస్తే, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఐ హోప్ మీరందరూ బాగుంటారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏమంటే మనమైతే తిరుపతికి వెళ్తున్నాము గైస్. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఫస్ట్ ఫ్యూల్ బ్లింక్లో ఉంది గైస్. సో ఫస్ట్ వెళ్ళి ఫ్యూల్ పట్టేసుకొని దాని తర్వాత తిరుపతికి వెళ్దాము. ఫ్రమ్ బెంగళూరు టు తిరుపతి మనకి ఏమేమి టచ్ అవుతుంది అంటే ఫస్ట్ కోలారు, దాని తర్వాత ముల్బాగలు, అలాగే పలంనేరు, దెన్ చిత్తూరు టు తిరుపతి అనమాట. ఆల్మోస్ట్ మనకి 250+ kilometers వస్తుంది. అలాగే ఈరోజు ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని అటెండ్ చేసుకొని తిరుపతిలోనే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్. సో వాళ్ళు ఫంక్షన్ ఉంది, దాన్ని అటెండ్ చేసుకొని అలాగే నైట్ అయినా లేదా మార్నింగ్ అయినా తిరుపతికి వెళ్తాము. సో ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే హొసకోట దగ్గరలో ఉన్నాము. చూడండి, ఈ బ్రిడ్జ్ ఇప్పటి నుంచో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గైస్. ఆల్మోస్ట్ 3 years నుంచి. ఇప్పుడు ఫినిష్ అయింది. ఎక్కువగా ఫుల్ ట్యాంక్ ఎప్పుడు చేయను. ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ అంటేనే ఫుల్ ట్యాంక్ చేస్తా. చూద్దాం. బెంగళూరులో 102 rupees ఉంది గైస్ పెట్రోల్ రేటు. ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಫುಲ್ ಮಾಡಿ ಅಣ್ಣ, ಜಾಲಿಯಾಗೆ ಜೀರೋ. ಹಾಂ ಅಯ್ಯೋ ಫುಲ್ಲು. హాయ్ హాయ్. సో ఇది వచ్చేసి యోగేష్ వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫ్రెండ్. హైవేలో వెళ్తాం కదా. సో దానికైతే ఎయిర్ ప్రాపర్గా ఉండాలి, కరెక్ట్గా ఉంటే కొంచెం గ్రిప్ అనేది దొరుకుతుంది. గైస్ పెట్రోల్ అయితే పట్టించేసినాను, ఫుల్ ట్యాంక్ పట్టేసినాను గైస్. అలాగే ఎయిర్ అంతా కొట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ కోలార్ రీచ్ అయిపోదాం. కోలార్లో రీచ్ అయ్యి అదే లంచ్ చేసుకొని దాని తర్వాత అయితే వెళ్దాము. చూడండి, ప్రజెంట్ మనం హొసకోట టోల్ దగ్గరికి వచ్చేసిండాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ముల్బాగల్ టోల్ వస్తుంది. సో అది కూడా చూపిస్తారు గైస్. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కోలార్లో ఉన్నాము. మనకి తిరుపతి అనేది మన తెలుగు వాళ్ళకి చెప్పుకోలేని బాండింగ్. సో నేను ఇంటర్ నుంచి వెళ్తున్నాను గైస్ తిరుపతికి. అంటే సోలోగా ఇంటర్ నుంచి వెళ్తున్నాను. ఒక 1 yearకి అట్లీస్ట్ 2 times అయినా వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి శ్రీవారి మెట్లు ఎక్కుతాను. అదే 3800 steps ఎక్కే ఎక్కుతాను గైస్. సో ఆ 4 hours ఎక్కే జర్నీలో ఏమి ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఏమి గుర్తురాదు. పీస్గా ఎక్కచ్చు. మనకి ఏదైనా ప్రెషర్ ఉన్నా కూడా అంతా మర్చిపోతాను గైస్. నేనైతే ఒక 2 days ప్రశాంతంగా వెళ్ళొస్తాను. అట్లీస్ట్ 1 year 2 times అయినా వెళ్తాను. ఫస్ట్ అయితే నా దగ్గర బండి ఉండలేదు కాబట్టి నేను బస్సులోనే ఎక్కువ వెళ్తానండి. మళ్ళాక నేను బండి కొని 1 monthకే నేను తిరుపతికి వెళ్ళాను బండిలోనే. బట్ ఆ టైంలో నేను వ్లాగింగ్ అయితే చేస్తాను లేదు. సో దాని తర్వాతనే నేను తిరుపతి నుంచి వచ్చినాకనే నేను ఇట్లా గోపురం అంతా తీసుకొని వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాను గైస్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ముల్బాగులు వస్తుంది. ముల్బాగులు దాటేసినామంటే ఇంకా అంతా ఆంధ్రానే. ఏదో స్ట్రైక్ గైస్. మేము ఎంతమంది పోతుంటారు. వీళ్ళు పాలిటిక్స్ వాళ్ళు. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు రియాక్ట్ కాలే గైస్. ఏదో ర్యాలీ చేస్తూ ఉన్నారు గైస్. ఇప్పుడు ప్రెసెంట్ మన ముల్బాగుల్ టోల్ ఉన్నాము. ఆకలి అవుతుంది గైస్, కడుపులో అరస్తూ ఉన్నారు. వేసి తిందాము.
ఏదో గొడవ. ఏదో గొడవ. మనము పొలంనేరులో ఉన్నాము. ఇంకా ఆకలి అవుతుంది గైస్. ఇక్కడ ఎక్కడైనా మంచి హోటల్ వచ్చేసి ఏదైనా వెజ్ హోటల్ చేసి తినేసి వెళ్ళాలా. చూద్దాం, ఏదైనా మంచి హోటల్ కనపడిస్తే తినేసి బయలుదేరుతాము. అక్కడే ముల్బాగుల్లోనే తిందాం అనుకున్నాం కానీ బట్ అక్కడ ఏది హైవేలో ఫుల్ నాన్ వెజ్ ఎక్కువ కనపడిస్తుంది, వెజ్ కనపడిస్తా. సో దానికే గుడికి వెళ్తున్నాం కదా, సో దానికోసమే వెజ్ తినాలి గైస్. చాలా యాక్సిడెంట్ అవుతుంది గైస్ ఇక్కడంతా. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఫుల్ ఇట్లా డేంజర్ బోర్డ్ చూడండి. 50 మీటర్స్కి అంతా డేంజర్ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ ఉంటుందా లెక్కే లేదు గైస్, ఫుల్ డేంజర్ బోర్డ్స్ ఉంది. అది చూడండి గైస్, ఇక్కడ కూడా చూడండి వేసినారు చూడండి. ఇట్లా ఒకసారి బస్సు గుర్తుకొని కూడా అయ్యింది. అది ఇప్పుడైతే ప్రాపర్గా రోడ్ చేసినారు, అప్పుడైతే ఇంకా రోడ్ కూడా ఉండలేదు గైస్. అంటే ఒక 5-8 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తా ఉండేది. ఇప్పుడు రోడ్ అయినా కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతా ఉంది చూడండి. ఆడేసినారు. ఘాట్ సెక్షన్లో కేర్ఫుల్గా వెళ్ళండి, స్పీడ్ పోయినారంటే ఎముడు వచ్చి తోడుకొని పోతాడని చూడండి. ఇది మొగిలి ఘాట్ సెక్షన్ అంటేనే తెలిసి ఉంటుంది అందరికి, మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి. సో మన బెంగళూరు సైడ్ వాళ్ళు అంతగా తెలియదు అనుకుంటాను నాకు తెలిసి. సో మొగిలి వచ్చేసి శివాలయానికి ఫేమస్. అలాగే ఇక్కడ శివరాత్రికి అంతా జాతర అంటూ వేరే లెవెల్కి చేస్తారు గైస్. వేరే లెవెల్ కంటే వేరే లెవెల్కి నాటకము. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా నాటకం ఎక్కడ చూస్తారా, బట్ మీరు వచ్చినారంటే శివరాత్రికి నాటకం అంతా చేస్తారు. సో ఫుల్ ప్రాపర్ విలేజ్ జాతర ఎట్లుంటుంది అట్లుంటుంది. ఇక్కడ మన సైడ్ చిత్తూరు పొలంనేరు సైడ్ ఉండే వాళ్ళంతా మొగిలి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఏమ్రా అర్థం కాలే, చేయలేంత తోలుతున్నాడు. ఇప్పుడు లంచ్ చేసేకి వచ్చినాము, ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్తాం. ఇప్పుడు ఇక్కడే రూమ్ నుంచి చెక్అవుట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. అదే ఫ్రీ దర్శనం టోకన్లు ఇస్తారు కదా, సో దానికైతే ట్రై చేద్దాం అనుకున్నాను గైస్. ఎప్పుడు నేను ఫ్రీ దర్శనం టోకన్ తీసుకొని పోయిందే లేదు. సో ఈసారి ట్రై చేద్దాం అనేసి టోకన్కి. చూద్దాం, ఒకవేళ దొరికితే బాగుండు. అందుకే బిన్నే లేచినాం గైస్, పొద్దున్నే లేచినాం. 3 o'clock లేచినాం. ఇంకా రెడీ అయిపోయే లోపల టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో వెళ్ళి చూద్దాం, ఒకవేళ టోకన్ దొరికితే మనకు బాగుంటుంది. అలాంటే రష్ చాలా ఉందంట, 24 hours పడుతుందని చెప్పినారు దర్శనానికి. టోకన్ ఇచ్చేసరికి వచ్చిందాము. 3000 టోకన్స్ ఏమో ఇస్తారనమాట ఒక్కొక్కసారికి. 4 o'clock స్టార్ట్ చేస్తారు ఇచ్చేది. సో వెళ్ళి టోకన్ తీసుకొని వెళ్దాం. ఆధార్ కార్డు ఉంటే చాలంట టోకన్ ఇస్తారు. ఏమైందంటే గైస్, తిరుమలలో ఏమైంది అంటే ఇప్పుడు ఫ్రీ టికెట్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ తర్వాత ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ రీసెంట్గా చేంజ్ అయ్యింది. అది ఫస్ట్ అంతా నాకు తెలిసి మార్నింగే అనమాట టికెట్స్ ఇస్తుంది. అది 3000 టికెట్స్ ఇస్తున్నారు పొద్దున్నే. బట్ ఇప్పుడు ఏమో టైం చేంజ్ చేసినారు అనమాట, మధ్యాహ్నం పైన ఇస్తున్నారు. సో మధ్యాహ్నం వరకు ఏం చేసేది అనేసి మేము అట్లాగే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఎంట్రన్స్ శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రెసెంట్. సో 10 minutes సైడా అదే అప్డేట్ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. అదే 5 o'clock వదులుతారు. సో కొంచెం ఫాగ్ ఉంటుంది కదా, రోడ్లు ప్రాపర్గా కనపడేది అనేసి 5 o'clock వదులుతున్నారు. కార్లు అంతా వదులుతున్నారు చూడండి, ఓన్లీ బైక్స్ మాత్రమే స్టాప్ చేసిండారు. చూడండి, ఇది వచ్చేసి చెకింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ చెక్ చేసి దాని తర్వాత వదులుతారు. గైస్ ఇప్పుడైతే కొండ ఎక్కుతున్నాము. బట్ ఏమంటే కొంచెం మబ్బుగా ఉంది, అంత క్లారిటీ ఉండదు అనుకుంటాను. సో అయ్యంతా రికార్డ్ చేస్తాను ఇంకొంచెం. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. నాకు తెలిసి ఇంకో 15 minutesలో వెళ్తురు వచ్చేస్తుంది. చూద్దాం, ఒకవేళ వెళ్తురు వస్తే వీడియో తీస్తాను. ఇప్పుడు ఏం తీసినా ఏమీ కనపడేది అంతగా వ్యూ కూడా. సో దానికోసమే సో గైస్ పైకి అయితే వచ్చేసినాము, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఘాట్ సెక్షన్ తీద్దాం అనుకున్నాను, బట్ ఏమంటే మబ్బుగానే ఉంది ఎక్కువ. సో అంతగా ఏమీ కనపడేది అనేసి ఏమీ రికార్డ్ చేయలే. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయినాం గైస్. సో ఇంక వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక సిక్తాను. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మాకు ఆల్మోస్ట్ 24 hours పట్టింది. నిన్న మార్నింగ్ 3:30కి వెళ్ళాం అనమాట. ఈరోజు టైం చూసినారంటే 8 o'clock అవుతుంది గైస్. సో ఆల్మోస్ట్ 24 hours పైనే పట్టింది. ఈరోజు వేరే వీకెండ్ వేరే కదా, సో దానివల్ల అనమాట ట్రాఫిక్ ఏం చేయలేము, ట్రాఫిక్ ఉంటుంది.
సో దర్శనం అయితే నా లైఫ్లో ఇంత వర్స్ట్గా ఎప్పుడు జరగలేదు. చాలా అంటే క్యూలో ఏం చేస్తారంటే, క్యూలో నిల్చుకొని ఉంటామా, సెంటర్లో ఈ సెక్యూరిటీలు ఏం చేస్తారంటే సెంటర్లో 15 మందిని 20 మందిని వదిలేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వదులుతున్నారా అట్లే వదులుతారో నాకొద్దు తెలియదు. సో చాలా మోసం గైస్. మేము ఎంతో నిల్చుకొని ఉంటాము. మేము ఆల్మోస్ట్ మేము మెయిన్ రోడ్లో నిల్చుకొని మెయిన్ రోడ్ నుంచి పోయింది గైస్ నుంచి 4 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ వదిలినారు అనమాట. అక్కడి నుంచి నడుచుకోపోయినాము. మాకు ఎంత లోపల ఉంటుంది చెప్పండి. సో వీళ్ళు ఏం చేసినారంటే క్యూలు అదే సెక్యూరిటీ వాళ్ళు డబ్బులు తీసుకున్న తెలియదు, కానీ వాళ్ళైతే సెంటర్లోనే 15 మెంబర్స్ని 20 మెంబర్స్ని వదిలేసినారు. అడిగితే వాష్రూమ్కి వచ్చినారు అని చెప్తున్నారు. సో ఇంకేమి చేయలేకపోయినాము. కానీ దర్శనం అయితే బాగానే జరిగింది, దేవుని బాగానే చూసినాం. అదే వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఎవరైనా వీకెండ్లో ప్లాన్ చేసినారంటే తిరుపతికి రాకండి, వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోరండి. ఎలా అంటే వీక్ డేస్లో వచ్చినారంటే మీకు రష్ తక్కువ ఉంటుంది, ఒక 10 అవర్స్లో లోపలనే అయిపోవచ్చు. వీక్ డేస్లో అంతా వచ్చినారంటే 24 అవర్స్ పైన అయిపోతుంది. ఇది ఇండిపెండెన్స్ డే ఉంది, అలాగే ఈరోజు కృష్ణాష్టమి కదా. సో దానివల్ల అయితే ట్రాఫిక్ ఎక్కువనే, ఇక్కడ జనాలు కూడా ఎక్కువనే అనమాట. సో ఫుల్ ఇబ్బంది అయిపోయింది గైస్, ఇంకేం చేయలేము. సో కిందికి వెళ్ళేసి టిఫిన్ తినేసి దాని తర్వాత అయితే ఎక్కడికైనా ప్లాన్ చేద్దాము. ఇంకేం వరకు టైం ఉంది. సో ప్లాన్ చేసేసుకొని ఎక్కడికైనా వెళ్దాము గైస్. ఇంకోటి చెప్పేదే మర్చిపోయినాను, అలాగే మీరు కూడా తప్పు చేయకండి. ఒకవేళ ఎవరైనా వాక్ చేసుకొని టోకన్ చేసుకోవాలనుకున్నారంటే శ్రీవారి మెట్ల దగ్గర ఇప్పుడైతే చేంజ్ చేసినారనమాట. మనకి వచ్చేసి ఈవినింగే ఇస్తూ ఉన్నారు, లైక్ ఆఫ్టర్నూన్ 3 o'clock పైన ఇస్తారనమాట టోకన్స్. సో ఎవరైనా వాక్ చేసే వాళ్ళకి శ్రీవారి మెట్ల దగ్గర టోకన్ కావాలంటే మధ్యాహ్నం తర్వాత ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మార్నింగ్ ఇస్తలేదు, పొద్దున్నే ఇస్తారనేసి నిన్న మేము పొద్దున్నే వచ్చింది 4 o'clockకి. బట్ ఏమంటే టికెట్స్ పొద్దున్న ఇస్తలేదంట, ఇప్పుడు చేంజ్ చేసేసినారు, మధ్యాహ్నం తర్వాత ఇస్తున్నారు టోకన్స్. అయితే మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటాను గైస్ మీకు నేను చెప్పింది ఇది. చూడండి వెదర్ అయితే వేరే లెవెల్కి ఉంది గైస్. సో ఇది వచ్చేసి ఘాట్ సెక్షన్ అంతా పర్వాలేదు గైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్స్ కొంచెం అంత ప్రాపర్గా ఉండిందా, ఈసారి వచ్చే లోపల అంతా రోడ్స్ చాలా బాగానే ఉంది. ఇంకోటి చూపించాలనుకున్నాను, లైక్ మనకి కొండెక్కే ఇప్పుడు బండిలో కానీ బస్సులో వచ్చినా కూడా మనకి మన వెంకటేశ్వర స్వామి ఫేస్ కనపడిస్తూ ఉంటుంది. బట్ నేను ఫుల్ పొద్దున్న వచ్చి ఫుల్ మబ్బుగానే ఉండింది గైస్, చూపించలేకపోయినాను. సో ఇప్పుడు ఎక్కడ రిటర్న్ వెళ్తా ఉండేది, వచ్చేప్పుడు అయితే చూడొచ్చు, వెళ్ళేప్పుడు ఎక్కడ చూసేకి అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ అయితే కవర్ చేసి చూపిస్తాను గైస్. మీరు ఏమైనా తిరుపతికి ప్లాన్ చేస్తా ఉంటే వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకుంటారండి. వీకెండ్స్లో ప్లాన్ చేసినారంటే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రైడే లీవు, సాటర్డే సండే 3 days 4 days లీవ్ ఉండదు. కృష్ణాష్టమి ఇండిపెండెన్స్ డే అంతా వచ్చే లోపల ఫుల్ రష్ అంటే రష్ అయిపోయినారు. వాళ్ళని అడిగినాను, అక్కడే అడిగినాను, ఎందుకు బ్రో ఇంత రష్ ఉంది అంటే, వీకెండ్స్ అయితే 100% రష్ ఉంటుంది బ్రో, మీరు వచ్చే ప్లాన్ చేసేట్టుకుంటే మండే టు వెడ్నెస్డే లోపల రండి, తక్కువ ఉంటుంది, ఒక 10 hours లోపలనే అయిపోతుంది అన్నారు. మీరు ఎలా వెళ్ళినా కూడా మనకి గొడవలు అనేది వేసేస్తారు. సో అది ఎంత డబ్బులు ఇచ్చినా కూడా గొడవలో వెయిట్ చేసే పోవాలా. అదే దేవుడి దగ్గరికి వస్తే ఆ వెంకటేశ్వర స్వామి వెయిట్ చేయకుండా పంపిడు. వెదర్ అయితే క్రేజీగా ఉంది. ఎన్ఎస్ బాయ్ పదరా రే. చూడండి వెదర్ ఎట్లుందో. స్లిప్పర్ షూస్ ఏమి వేసుకోలే, అట్లే తోలుతున్నాం. కిందకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఏమైనా ప్లాన్ చేయాలనుకున్నాము. నిన్నంతా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు గైస్, అలాగానే వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ లగేజ్ని క్యారీ చేసినాం అనమాట మేము క్యూ లోపలికి. వాళ్ళు క్యూలో తీసుకుంటారు అన్నారు. బట్ మా దగ్గర ఏమంటే ఫుల్ హెల్మెట్స్, జాకెట్, బ్యాగ్స్ అంతా ఉంది కదా. సో దానివల్ల మళ్ళీ రిటర్న్ వెళ్ళి బ్యాగ్లు అంతా పెట్టేసి దాని తర్వాత వచ్చే లోపల మాకు 10 o'clock అయిపోయింది. మేము 10 o'clock ఎక్కితే నేను ఈరోజు మార్నింగ్ 8 o'clock బయట వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ 24 hours గైస్. చూడు వీళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వస్తారు, కొండెక్కి వాళ్ళు వచ్చేసి ఈ రోడ్లో వస్తారు గైస్. ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపిస్తాను, ఇడీ తిరుపతినే కనపడిస్తుంది చూడండి. అట్లే చూడండి గైస్, ఇడీ తిరుపతినే కనపడిస్తుంది. సూపర్గా ఉంది కదా, ఫుల్ జాలీ, వేరే లెవెల్ కనపడిస్తుంది. నిన్న దర్శనం అయిన తర్వాత కింద వచ్చేసి జూకి వెళ్ళినాం అనమాట. బట్ ఏమంటే నా దాంట్లో బ్యాటరీలో ఛార్జ్ లేదు, అలాగే ఫోన్ ఛార్జ్ నేను లేదు. సో దానికైతే నేనేమి జూలో ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఒకవేళ మీరు తిరుపతికి వస్తే జూ పార్క్ని అయితే విజిట్ చేయండి, బాగానే ఉంది. సో మీకు ఆడ 1 hourకి 25 rupees ఛార్జ్ చేస్తారు. వెహికల్ కూడా ఉంది, 1 hourకి వచ్చేసి 100 rupees అనమాట. సో ఒక చిన్న క్లిప్స్ తీసినాను ఫోన్లోనే అయ్యంతా. సో దాన్ని జూ చేసుకొని రండి.
ఏమైనా ట్రైనింగ్ కొట్టవరా? ఏ బ్రో నీ అక్క పండుగ ఏదైనా రోబోనా? సో గైస్ ఇది అనమాట మన తిరుపతి వ్లాగ్. మీకు నచ్చింది అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము. బాయ్.